భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ చాలా కాలం తరువాత ఆయన తెలంగాణలో అడుగుపెట్టారు. బిఎల్ సంతోష్ తెలంగాణకి రావడంతో తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని పార్టీలలో అలజడి మొదలైంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో బిఎల్ సంతోష్ గారి రాకతో అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఏ పార్టీల్లో అలజడి మొదలైంది, ఎందుకు అలజడి మొదలైంది, ఆయన అసలు తెలంగాణకి ఎందుకు వచ్చారు అనే దాని మధ్య మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గారు చాలా కాలం తరువాత తెలంగాణలో అడుగుపెట్టారు. ఆయన రాకకి కారణం ఏంటి, ఆయన రాకతో ఎందుకు కొన్ని పార్టీలు భయపడుతున్నాయి, కొన్ని పార్టీల్లో అలజడి మొదలైంది అంటే ఏం చెప్తారు సార్? సాధారణంగా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు అనేక మంది వచ్చారు. అనేక మంది అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేశారు. కానీ ఎప్పుడు కూడా ఇంత అలజడి, ఇంత చర్చ రాలేదు. అయితే బిఎల్ సంతోష్ వచ్చిన కారణంగానే ఈ అలజడి, చర్చ ఎందుకు వస్తుంది అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక, బిఎల్ సంతోష్ని వెంటాడాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎందుకు వెంటాడారు కేసీఆర్ అని అంటే, బిఎల్ సంతోష్ అనే అతను అసలు కంప్లీట్గా బ్యాక్ ఎండ్ బీజేపీ పార్టీకి. ఇప్పుడు దేశంలో ఉండేటువంటి సుమారుగా 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయి కొత్త ప్రభుత్వాలు రావడానికి కారణం బిఎల్ సంతోష్ బ్యాక్ ఎండ్ అనేది బీజేపీ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పుకునేటువంటి మాట. అలాగే తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి 2023 ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా చాలా బలంగా వినిపించింది. దానికి తగ్గట్టు బీజేపీ కూడా ఒక ప్లాన్ చేసింది అనేది కూడా కేసీఆర్ నమ్మాడు. నమ్మి ఆయన చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, ఫామ్ హౌస్లో ఈ బిఎల్ సంతోష్తో పాటు కొంతమంది స్వామీజీలు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అక్కడ తెలంగాణ పోలీసుల తోటి ఒక రెక్కి పెట్టించేసి వాళ్ళని పట్టుకున్నాడు. ఫామ్ హౌస్ ఫైల్స్ అని ఆ కేసు. అవును. సో దాని మీద మొత్తం రికార్డ్ చేసి ఆ రికార్డ్ని ఏం చేశాడంటే మొత్తం దేశవ్యాప్తంగా పంపించాడు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకి, అలాగే సుప్రీంకోర్టులకి, ఆ రాష్ట్రాల హైకోర్టులకి, అందరికీ, ఎలక్షన్ కమిషన్కి అందరికీ పంపించేశాడు. పంపించి ఆయన ఏం చేశాడంటే, ఇంకా బీజేపీ పని అయిపోయింది, క్లోజ్ అయినా, బీజేపీని నరేంద్ర మోడీ గద్దె దించేంత వరకు నేను నిద్రపోను, వీళ్ళందరినీ జైల్లో వేస్తాను, వీళ్ళు ఓటుకు నోటు కేసులాగా వీళ్ళు డబ్బులు ఇచ్చేసి వీళ్ళని ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నం చేసి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఈ వీడియో ఫుటేజ్ని అందరినీ కూడా సమ్అప్ చేసేసి దేశవ్యాప్తంగా పంచాడు ఆయన. దేశవ్యాప్తంగా పంచి ఆ కేసు మీద ఒక సిట్ ఏర్పాటు చేశాడు తెలంగాణ పోలీసులతోటి. సిట్ ఏర్పాటు చేసి ఈ సిట్ని ఎక్కడ పంపించాడంటే ఢిల్లీ పంపించాడు. బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయమని చెప్పి. కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరే కేసీఆర్ పతనం మొదలైంది. సిట్ని, తెలంగాణ పోలీసులతో ఏర్పాటు చేసినటువంటి సిట్ని బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయమని చెప్పేసి ఢిల్లీ పంపించాడు. సో ఢిల్లీ పంపించి బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే బిఎల్ సంతోష్ అనే అతను నరేంద్ర మోడీ, అమిత్ షా ఆల్మోస్ట్ వీళ్ళకు ఉన్నటువంటి క్రేజ్ ఇప్పుడు మనం పదవుల్లో, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారు కాబట్టి చూస్తున్నారు. కానీ బీజేపీలో సంస్థాగతంగా అంత పవర్ఫుల్ వ్యక్తి బిఎల్ సంతోష్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే చిన్న పదవి కాదు, చాలా పెద్ద పదవి. ప్లస్ దేశవ్యాప్తంగా ఉండేటువంటి బీజేపీని ముందుండి నడిపించేది బ్యాక్ ఎండ్లో బిఎల్ సంతోష్. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసేదానికి కేసీఆర్ పంపించాడని అంటే అది సీరియస్గా తీసుకున్నారు ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ పెద్దలు, అమిత్ షా కానీ, అలాగే నరేంద్ర మోడీ కానీ. దాని ఫలితమే లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ బయటకు రావడానికి కారణం ఏంటంటే, లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకి కవితను పంపించడానికి కారణం ఏంటంటే, ఇందులో రాజకీయంగా లాబింగ్ చేసినప్పటికి కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ పనిచేయాల. దానికి కారణం ఏంటంటే ఈ కేసే. సో బిఎల్ సంతోష్, కేసీఆర్ 2023 ఎన్నికల ముందు ప్రచారం అప్పుడు కూడా బీజేపీకి సంబంధించిన అనేక మంది లీడర్లు వచ్చారు, కానీ బిఎల్ సంతోష్ రాలా. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కానీ బిఎల్ సంతోష్ ముందుండి ప్లాన్ చేసి మొత్తం బీజేపీని గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కానీ దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మొత్తం కూడా ముందుండి మొత్తం నడిపిస్తూ ఉంటారు. కానీ బిఎల్ సంతోష్ తెలంగాణలోకి అడుగు పెట్టడానికి ధైర్యం చేయాల. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉంది 2023 వరకు కూడా, ఎలక్షన్ వరకు కూడా. అంటే వస్తే అరెస్ట్ చేస్తారేమోనని. కాబట్టి ఆ విధంగా వెంటాడినటువంటి కేసీఆర్ని ఇప్పుడు
ఏ విధంగా బీజేపీ వాళ్ళు క్లోజ్ చేశారో రాజకీయంగా మనం చూస్తూ ఉన్నాం. రాజకీయంగా 2023 ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది బీజేపీ, అధికారంలోకి రాలేదు. సో దాంతో అధికారం కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అందుకే ఇప్పుడు బిఎల్ సంతోష్ వచ్చాడు తెలంగాణకి. ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ రావడం ఇదే. అందుకే బిఎల్ సంతోష్ వచ్చాడు తెలంగాణలో అని ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అంటే వచ్చాడని అంటే ఊరికనే రాడు, ఊరికనే వచ్చేటువంటి అవకాశమే లేదు. బిఎల్ సంతోష్ వచ్చాడంటే రాజకీయంగా అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే దానికి ఒక సంకేతం. ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి ఒక మాట. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడానికి వచ్చారా, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవడానికి వచ్చాడా, ఏ కారణం చేత వచ్చాడు? వాస్తవంగా ఇటీవల కాలంలో వినిపించినట్టు మాట ఏంటి? కాంగ్రెస్ పార్టీ దినదినగండ నూరేళ్ళ ఆయుష్, కాంగ్రెస్ పార్టీని పడగొడతాం, పడిపోతుంది అనేది కదా మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే మాట్లాడారు, బీజేపీ వాళ్ళు అదే మాట్లాడారు కదా. సో ఇప్పుడు బిఎల్ సంతోష్ వచ్చారు అని అంటే దేని గురించి వచ్చారు? ఆయన రాక దేనికి సంకేతం? ఆయన రాక దేనికి సంకేతం అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఆయన వచ్చారంటే అనూహ్యమైన మార్పులు అయితే ఉంటాయి ఖచ్చితంగా. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒక రూట్ మ్యాప్ని తయారు చేయడానికి వచ్చారా, లేదంటే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వచ్చారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా క్లోజ్ చేయడానికి వచ్చారా, దేని గురించి వచ్చారు అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా ఇవాళ మళ్ళా విచారణకు వస్తుంది. అక్కడ కవిత బెయిల్కి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుకి లింక్ ఉందనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి చర్చ, రాజకీయపరమైనటువంటి చర్చ. సో బిఎల్ సంతోష్ ఈరోజు వచ్చాడంటే మనం సమీప భవిష్యత్తులో తెలంగాణలో అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలను చూడబోతున్నాము. ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది అంచనా వేయడం కూడా చాలా కష్టం. అందులో ఆయన వచ్చి ఎవరిని కలిశాడు? రాజాసింగ్ని కలిశాడు. రాజాసింగ్ తోటి కలిసి మాట్లాడాడు ఆయన. రాజాసింగ్ ఏంటి? ఎమ్మెల్యే, అంతే కదా. అసలు బీజేపీ పక్ష నేత ఎవరు? ఏలిటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కలవాలి. కానీ రాజాసింగ్ని కలిశాడు. ఇక్కడ బీజేపీ నేతలు అనేక మంది ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. కానీ రాజాసింగ్ తోటి ప్రత్యేకంగా ఎందుకు భేటీ అయ్యాడు? రాజాసింగ్ని బీజేపీ నుంచి బహిష్కరించేలాగా చేశారు కేసీఆర్. ఒకప్పుడు బహిష్కరించాడు కదా కేసీఆర్. సో కాబట్టి బీజేపీ కంప్లైంట్ చేసి బీజేపీ వాళ్ళ చేతనే బహిష్కరించేలాగా చేయగలిగాడు. సో రాజాసింగే మామూలుగా వివాదాస్పదమైనట్టు లీడరు. అలాంటి వివాదాస్పదమైనట్టు లీడర్ని బిఎల్ సంతోష్ భేటీ అయ్యాడు అంటే ఏదో జరగబోతుంది. బిఎల్ సంతోష్ రాకతో రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఏదో ఉంటుంది. పదవీ గండం ఉందా? కాంగ్రెస్ పార్టీని దింపేయబోతున్నారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోబోతున్నారా, లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో రూట్ మ్యాప్ ఏమైనా తయారు చేసుకోబోతున్నారా? బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి కూటమి అయి ఇప్పుడు రాజకీయాన్ని కొత్తగా మొదలు పెట్టడానికి వచ్చారా, దేని గురించి వచ్చారనేది ఆసక్తికరమైన అంశం. అందుకే చర్చ జరుగుతుంది ఆయన రాక మీద. ఇంతకుముందు అనేక మంది లీడర్లు వచ్చారు, కానీ ఆయన రాకతో ఎందుకు ఇంత చర్చ జరుగుతుందని అంటే కారణం ఇది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మనం అనూహ్యమైనటువంటి పరిణామాలని చూడొచ్చు అని చెప్పి చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.